హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రోగ్రామింగ్ విత్ కిరణ్. సో ఈ యూట్యూబ్ ఛానల్లో మనం జావా ఇంకా డిఎస్ఏ నేర్చుకుంటున్నాం అనమాట. సో జావా నేర్చుకోవడానికి ఫస్ట్ మనం జావాని సెటప్ చేయాలి, ఇంకా ఐడిఈని కూడా ఇన్స్టాల్ చేసి సెటప్ చేసుకోవాలన్నమాట. సో ఈవెన్ మీరు బిగినర్ అయినా కానీ నేను స్క్రాచ్ నుంచి నేర్పిస్తాను. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు అక్కడ ఒరాకిల్ జావా అని టైప్ చేయండి. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది, oracle.com అని చెప్పేసి, అది క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయండి. సో కిందకి డ్రాగ్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, లినక్స్, మ్యాక్ ఓఎస్ ఇంకా విండోస్ అని చెప్పేసి. సో మనది విండోస్ కాబట్టి విండోస్ క్లిక్ చేయండి. ఇందులో సెకండ్ ఆప్షన్కి వెళ్తే మనకి .exe ఫైల్ ఉంది. ఈ ఫైల్ని క్లిక్ చేయండి, మనకి డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫైల్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని డబల్ ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మనల్ని అది పర్మిషన్ అడుగుతుంది, ఎస్ ఆర్ నో అని చెప్పేసి. మీరు ఎస్ అని క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ లొకేషన్ ఉంది కదా, అది చూసుకోండి ఎక్కడ ఇన్స్టాల్ అవుతుందని చెప్పేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇన్స్టాలేషన్కి కొంచెం టైం పడుతుంది, నాకు 5 to 8 minutes పట్టింది. మీకు ఫాస్ట్గా కూడా అవ్వచ్చు. ఇన్స్టాలేషన్ అయ్యేదాకా వెయిట్ చేయండి. సో ఇప్పుడు మనం క్లోజ్ క్లిక్ చేయాలి. మనం ఇందాక పాత్ లొకేషన్ చూసుకోమని చెప్పాను కదా, మీరు ప్రోగ్రామింగ్ ఫైల్స్కి వెళ్ళి ఆ లొకేషన్ ఇప్పుడు కాపీ చేయాలన్నమాట. సో ఇందాక చూసిన లొకేషన్ ఓపెన్ చేయండి మీరు ఫైల్స్కి వెళ్ళి. నాకైతే సి డ్రైవ్లో ఉంది. సో నేను సి డ్రైవ్ క్లిక్ చేసి ఆ పాత్కి వెళ్తున్నా. జావాని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వర్షన్స్ చూపిస్తాయి మీరు ఏం డౌన్లోడ్ చేశారని. నేను ప్రీవియస్ వర్షన్స్ కూడా ఉన్నాయి, నేను అవి డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ని డబుల్ ట్యాప్ చేయండి, మనకి బిన్ అని కనిపిస్తుంది అనమాట. ఆ ఫోల్డర్ని డబుల్ ట్యాప్ చేయండి. ఇప్పుడు పైన కనిపిస్తున్న లొకేషన్ని కాపీ చేయండి. ఈ పాత్ అనేది మనం సెట్ చేసుకోవాలన్నమాట మన సిస్టంలో. ఇప్పుడు సర్చ్ బార్కి వెళ్ళి ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కొట్టండి. ఇప్పుడు మనం అడ్వాన్స్ క్లిక్ చేయాలన్నమాట. పైన అడ్వాన్స్ క్లిక్ చేసిన తర్వాత కిందకి వస్తే మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని వస్తుంది అనమాట. ఇందులో మనం సిస్టమ్ వేరియబుల్స్కి వెళ్ళాలి, కింద కనిపిస్తుంది కదా. ఇక్కడ పాత్ని డబుల్ ట్యాప్ చేయండి, న్యూ క్లిక్ చేసి మనం పాత్ పేస్ట్ చేయాలి, ఇందాక కాపీ చేసింది. ఓకే క్లిక్ చేయండి. మనం ఎడిట్ క్లిక్ చేసినప్పుడు మనకి మన పాత్ కనిపిస్తుంది, అప్పుడు మనం పేస్ట్ చేసినట్టు. ఇప్పుడు మళ్ళీ న్యూకి వెళ్ళి నేను టైప్ చేసినట్టు టైప్ చేయండి, జావా హోమ్ అని చెప్పేసి. మళ్ళీ పేస్ట్ చేయండి, కానీ బిన్ని తీసేయండి. ఓకే అని క్లిక్ చేయండి. సో మన జావా అయితే మనం ఇన్స్టాల్ చేసాం, పాత్ వేరియబుల్ కూడా సెట్ చేసామన్నమాట. సో ఇప్పుడు జావా రన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి మనం. మీరు సర్చ్ బార్కి వెళ్ళి సిఎండి అని టైప్ చేయండి, మీకు కమాండ్ ప్రాంప్ట్ అనేది వస్తుంది. ఇందులో మీరు జావా స్పేస్ -version అని టైప్ చేయాలన్నమాట. నేను టైప్ చేసి చూపిస్తున్నా కదా, సేమ్ అలాగే టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత మనకి వర్షన్ అనేది కనిపిస్తుంది. ఇలా వర్షన్ కనిపిస్తే మీరు కరెక్ట్గా ఇన్స్టాల్ చేసినట్టు, లేదంటే ఇందాక ప్రాసెస్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఇంటెలిజే ఎలా డౌన్లోడ్ చేయాలి అని చూద్దాం. సో మళ్ళీ క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళి ఇంటెలిజే అని టైప్ చేయండి. సో మనకి జెట్ బ్రెయిన్స్ అనేసి వస్తుంది, అది అఫీషియల్ లింక్, అది క్లిక్ చేయండి. డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. ఇంతకుముందు మన కమ్యూనిటీ వర్షన్, ఫ్రీ వర్షన్ వేరేలా ఉండే, ఇప్పుడు రెండు మర్జ్ చేశారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ డౌన్లోడే క్లిక్ చేయాలి మనం. సో డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఆఫ్టర్ డౌన్లోడింగ్ సేమ్ ఆ ఫైల్ని డబల్ ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఇన్స్టాల్ అవుతుంది అనమాట. దీని ఇన్స్టాలేషన్ కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. నేనైతే 8 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. సో మీరు కూడా
చూసుకోండి టైం. ఇప్పుడు మళ్ళీ మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు పాత్ ఉంది కదా, మీరు డైరెక్ట్గా నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు. నా దగ్గర ఆల్రెడీ ఇంటెలిజెంట్ ఉంది కాబట్టి అది ఎర్రర్ చూపిస్తుంది. నేను పాత్ చేంజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ కొడితే మనకి ఎర్రర్ రాదు. సో నేను చెక్ చేసిన చెక్ బాక్సెస్ని మీరు కూడా చెక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇన్స్టాలేషన్కి కొంచెం టైం పడుతుంది. సో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు చెక్ చేసి ఫినిష్ కొట్టి, లేకపోతే మీకు డెస్క్టాప్ మీద ఐకాన్ అనేది వస్తుంది. ఆ ఐకాన్ డబల్ ట్యాప్ చేయొచ్చు. చేసిన తర్వాత మీకు న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి అలా రాదు. సో న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న ఇంటర్ఫేస్ మీకు వస్తుంది. అక్కడ మీరు ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. నేమ్ దగ్గర నేనైతే డిఎస్ఏ ఇన్ జావా అని ఇస్తున్నా నేమ్. మీరు ఏదన్నా ఇవ్వచ్చు, ఏదైనా ఫోల్డర్ నేమ్ లాగా మీ ప్రాజెక్ట్కి ఏదైనా ఇవ్వండి. దాని కింద మనకి లొకేషన్ కనిపిస్తుంది కదా, ఆ లొకేషన్ మీరు ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నారు మీ ఫైల్స్ని, మీరు ప్రోగ్రామ్ రాసిన ఫైల్స్ని అని చెప్పేసి. తర్వాత ఇంటెలిజెంట్ క్లిక్ చేయండి. వర్షన్ మీకైతే అప్డేటెడ్ వర్షన్ చూపిస్తుంది. క్రియేట్ క్లిక్ చేయాలి. సో మనం ప్రతి జావా ప్రోగ్రామ్ క్లాస్లోనే రాయాలి కాబట్టి క్లాస్ క్రియేట్ చేసుకుందాం. సో ఎస్ఆర్సి మీద డబల్ ట్యాప్ చేసి న్యూకి వెళ్ళండి. జావా క్లాస్కి వెళ్ళిన తర్వాత నేను ఎలా టైప్ చేస్తున్నానో సేమ్ అలాగే టైప్ చేయండి క్లాస్ నేమ్. ఎందుకంటే కన్వెన్షన్ ఉంటుంది, నేమింగ్ కన్వెన్షన్. ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాసుకోవాలన్నమాట. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగాక్స్ అంటే ఇది మెయిన్ మెథడ్. సో జావా రన్ చేసిన ప్రతిసారి ఫస్ట్ ఈ మెథడే రన్ అవుతుంది అనమాట. ఈ మెథడ్ లేకపోతే మన జావా ప్రోగ్రామ్ రన్ అవ్వదు. సో ప్రతిసారి ఇది రాయడం మ్యాండేటరీ. సో ఇప్పుడు ఏమైనా ప్రింట్ చేసి చూద్దాం. system.out.println అని రాస్తున్నాం కదా, ఇది అవుట్పుట్ కోసం అనమాట. దీని లోపల మనం ఏది డబుల్ కోట్స్లో రాసిన టెక్స్ట్ అది మనకి కన్సోల్లో అవుట్పుట్ లాగా చూపిస్తుంది. ఇక్కడ నేను సిస్టంలో ఎస్ మర్చిపోయినాను. సో మీరు సింటాక్స్ స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాస్తే మీకు ఎర్రర్ రాదు. సో నేను డబుల్ కోట్స్లో మై ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అని రాస్తున్నాను. సో మీరు ఏదైనా రాయొచ్చు. ఇప్పుడు మనం రన్ చేస్తే మనకి కన్సోల్లో మనం డబుల్ కోట్స్లో రాసింది రావాలన్నమాట. సో ఇదైతే మన ఫస్ట్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ నౌ. ఒకవేళ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ కూడా చేయండి నేను ఏం చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఈ మై ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అనేది కన్సోల్లో ప్రింట్ అవుతుంది అవుట్పుట్ లాగా. చూసారా, మనకి ప్రింట్ అయింది. సో మన ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా ప్రింట్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.